దావత అవుతున్నా ఎక్కడో చెప్పండి స్వామి అని అడగండి పలకడం. స్వామిని కదిపాడు అనుకోండి, కళ్ళు తెరిచేసి నేను నా తపస్సు నువ్వు చెడగొడతావా, నువ్వు ఫలానా ఇదే అయిపోయి శాపాలు పెట్టేస్తూ ఉన్నారు. ఋషీశ్వరులకు కోపతాపములు అధికముగా ఉన్నందువలన ఈ 2 సాధనలు చాలవు, 3వ సాధన కావాలి అన్నారు. 3వ సాధన అంటే ఏమిటి? శమదమాది షట్క సంపత్తి. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అని 6. శమము అంటే ఏమిటి? శమము అంటే ఏమిటి? అంతరింద్రియ నిగ్రహము. అంతరింద్రియం అంటే ఏమిటి? మనస్సును నేను నిగ్రహించానా లేదా, ఈ సాధన నాలో ఉన్నదా లేదా అని ఎవరికి వారే పరిశీలించాలి. అంతే కదయ్యా, మనకి పెద్దలు ఇచ్చారు, ఈ సాధన తప్పనిసరిగా ఉండాలి అని చెప్పారు. ఈ శమము అంటే అంతరింద్రియ నిగ్రహం అంటే మనోనిగ్రహం నాలో ఉన్నదా లేదా అని పరిశీలించుకోవాలి. శమేన సాధ్యతే శ్రేయ శమేహి పరమం పదం శమశివ శమశాంతి శమోభ్రాంతి నివారకం. శమేన సాధ్యతే శ్రేయ శమేహి పరమం పదం. ఈ శమమే పరమపదం అంటే. శమము అంటే అంతరింద్రియ నిగ్రహము. ఈ మనస్సు నిగ్రహించుకోవడమే పరమపదం అంటే. మనస్సు నిలిచినేని మహిలోని బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. నీవు బ్రహ్మస్వరూపుడవని అనుకున్నప్పుడు ఎప్పుడు బ్రహ్మస్వరూపుడవయ్యావు? ఈ శమము అనే సాధన ఉన్నప్పుడే నీవు బ్రహ్మస్వరూపుడవయ్యావు. ఈ సాధన లేకుండా అహం బ్రహ్మస్మి అనుకున్నంత మాత్రం నువ్వు బ్రహ్మవవుతావా? అవవు. అందువలన ఈ సాధనలో నేను ఎంత మట్టికి ఉన్నానని పరిశీలించుకుని అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు, అర్జున మనస్సును నిగ్రహించవయ్యా, మనస్సును నిగ్రహించు, చంచలంగా పోయే మనసును నిగ్రహించు అంటాడు. మనసు నిగ్రహించడానికే ఉందండి, నేను నిగ్రహించేస్తానని పట్టుకుని కూర్చున్నాడు. కాసేపు ప్రయత్నం చేశాడు. వీడు ప్రయత్నం చేసేవాడికి అది రేజు అవుతుంది. వీడు ప్రయత్నం నుంచి ఆగుమన్నదా, దాన్ని ఆపుదామన్నా కొద్దిగా అది రెచ్చిపోతూ ఉన్నది. అమ్మో ఇంత కష్టంగా ఉంది ఏమిటి అనుకున్నాడు. మళ్ళీ ఇంకా కాసేపు సాధన చేశాడు. ఇది వల్ల కాల. అప్పుడు అర్జునుడు పరమాత్మను అడిగాడు, అయ్యా గాలిని బంధించడం ఎంత కష్టముగా ఉన్నదో మనస్సును బంధించడం కూడా అంతకంటే కష్టంగా ఉన్నది. చాలా బలమైనది మనస్సు అంటే, చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి అది చాలా అసాధ్యంలాగా ఉన్నది అని అంటాడు. గాలిని బంధించడం, గాలిని పట్టుకోవాలంటే ఏం పట్టుకుంటాం? గాలిని పట్టుకోవడం ఎంత కష్టంగా ఉన్నదో అంతకంటే కష్టంగా ఉన్నది నాయన అని అన్నాడు. అప్పుడు పరమాత్మ ఏమన్నాడు, నిజమే అది కష్టమే, సాధ్యం కానిదే, అయినా కానీ దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చును అన్నాడు. మనసును నిగ్రహించాలంటే ఏం చేయాలి? అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చును. అభ్యాసం చేయి, సాధన చేయి. సాధన చేయుము నరుడా, సాధ్యము కానిది లేదురా అన్నాడు. అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చును అన్నారు. అయితే అభ్యాసం ఏ అభ్యాసం చేస్తే మనస్సు మనకు స్వాధీనపడుతుంది అనేది మళ్ళీ ప్రశ్న. మనసుని నిగ్రహించుకోవాలంటే ఏ అభ్యాసం చేస్తే మనసు నాకు స్వాధీనంలోకి వస్తుంది? ఏ సాధన వల్ల మనసును నిగ్రహించగలం? ముఖ్యమైనది ఇది. వేదాంత విచారణలో ముఖ్యమైన ఘట్టం అన్నమాట అండి ఇది. మనసును నిగ్రహించడం అనేది అతి ముఖ్యమైనది. దాన్ని నిగ్రహించేది ఎలా? ఏ ఉపాయం ద్వారా? రైలు వెళుతుందండి, రైలు బండి వెళుతుంది, పెద్ద పెద్ద వస్తాదులు ఉన్నారు. వస్తాదులు ఎంతలా వస్తాదులు రైలు పట్టుకుని ఆపగలరా? బలం గలవాళ్ళు, ఎంతో బలం కలిగిన వస్తాదులైనా సరే ఆ వెళ్ళే రైలుని ఆపాలంటే వాళ్ళ వల్ల కాదు. ఎంతమంది పట్టుకున్నా సరే ఆపలేరు. కానీ దాన్ని ఆపాలి అంటే బలం లేనివాడైనా దానికి ఉన్న ఏ యంత్రమో మర్ర ఉండదు. దాన్ని తిప్పితే ఏమవుతుంది? ఆ అంతలా రైలు కూడా దాని అందరికి అదే ఆగుతుంది. ఆ సుతారం ఆ కిటుకు తెలియకోకుండా వీళ్ళు బలప్రయోగం చేస్తే అది ఆగనే ఆగదు. అట్లాగనే ఇక్కడ కూడా మనస్సును నిగ్రహించడానికి ఏమిటికి ఉపాయం? ఏ ఉపాయం చేత మన పెద్దలు నిగ్రహించారు?
ఆ ఉపాయం లేకోకుండా మనం బలవంతంగా ఆపాలనుకుంటే అది ఆగదు. రైలు ఆపలేనట్టుగానే ఆగదు. ఏ ఉపాయం అనేది అప్పటికి మనకి చక్కని కథ చెప్పారు గుర్తుండడానికి. కాకి లేడీ చక్కగా స్నేహం చేస్తూ ఉన్నాయి. ఆ చెట్టు మీద కాకి ఉంటుంది, ఆ చెట్టు కింద లేడీ ఉంటుంది. రోజు అన్యోన్యంగా చక్కగా కాలక్షేపణ చేస్తూ ఉన్నాయి. ఆ లేడీని చూసి ఒక నక్క దానిని తినాలి అనే దుర్బుద్ధితో స్నేహం చేద్దామనే ఉద్దేశంతో దాని దగ్గరికి వచ్చింది. నేను కూడా మీతో పాటు స్నేహం చేస్తాను, నేను అన్నీ మానేశాను, తీర్థయాత్రలు చేశాను, ఆదివారం అసలు ముట్టుకోను, నేను ఎంతో పవిత్రంగా ఉన్నాను, కాశీ కూడా వెళ్ళొచ్చాను, అన్ని నక్కల్లాంటి దాన్ని నేను కానే కాను, నేను చాలా వెరైటీకి పవిత్రంగానే ఉండవాను, కాబట్టి మీతో సావాసం చేస్తాను, నన్ను కూడా కలుపుకోండి మీ ఇద్దరితో పాటు అని అడిగింది. ఆ మాటకి కాకి అందరూ ఆయన నువ్వు వద్దు బాబు, మాతో స్నేహం వద్దు, నక్కంటేనే జిత్తులు మారిది, నానా సమస్యలు తెచ్చిపెట్టేది, ఒక మా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ఒకటి, దాని భద్రత అంతా కూడా అన్ని రకాలుగా జిత్తులు మారిది, కాబట్టి నీతో మాకు సావాసం అక్కర్లేదు అన్నాను. అది వెళ్ళిపోయింది. కాకి లేని సమయంలో మళ్ళీ వచ్చింది మర్నాడు, నక్కతో సావాసం మంచి మాటలు చెప్పింది. నక్క అంది మళ్ళీ కాకి వచ్చింది, ఇవాళ మళ్ళీ నక్క వచ్చి అడిగింది. అంది నువ్వు దాంతో సావాసం పెట్టుకోమాగా, అది ప్రాణాంతకం, దాంతో ప్రమాదం, దాంతో నువ్వు స్నేహం చేయొద్దు అసలు అని చెప్పుకొచ్చింది. అనేదాడు సరేలేమంది. మళ్ళీ మర్నాడు మూడో రోజున వచ్చేటప్పటికి నీతో స్నేహం చేయొద్దు అంటుంది, కానీ నువ్వు స్నేహం మాకు వద్దాయా అని చెప్పింది. నేను మారిపోయాను, ఎన్ని చెప్పినా వినరేంటి, నా మాట నమ్మరేంటి, నా మాట నమ్మండి, నేను మీతో స్నేహం చేస్తాను, చాలా మంచిదాన్ని, నేను ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాను, అయ్యాని అని ఎన్నో చెప్పి మాయ మాటలు చెప్పి కొద్ది కొద్దిగా మాటలతో స్నేహం మొదలుపెట్టింది. అయ్యా ఆదివారం నాడు నేను నరాలు ముట్టుకోను, ఏది కొరకను అని కూడా మాట చెప్పింది. చెప్పి అవునవును చెప్పేటప్పటికీ చెప్పి రోజు అసలు ఆ మాట ఈ మాట కలుపుతూ కాకి లేని సమయంలో రావటం, నక్కతో స్నేహం చేయడం, దాన్ని అటు ఇటు తీసుకెళ్ళి కాస్త ఊసులు చెప్పడం, స్నేహం ఏర్పడిపోయింది. అలా అలా తీసుకెళ్ళి ఒకరోజు జొన్నచేను చూపించింది. జొన్నచేలో సృష్టిగా అబ్బా జొన్నచేను చూడగా దీనికి ఆనందం వేసింది. జొన్నచేలో సృష్టిగా తినేసింది లేడీ. తిరిగి వచ్చేసింది, హాయిగా చెట్టు కింద కూర్చొని ఎవరేస్తుంది. కాకి చూసింది, ఏంటి మిత్రమా, ఏంటో నీలో మార్పు కనబడుతుంది, హాయిగా కూర్చొని ఎవరేస్తున్నావు, నీలో కాకి నక్కతో స్నేహం చేసి ఎక్కడికో వెళ్ళి ఏదో విందు భోజనం చేసినట్టుండవు అన్నాడు. లేదు 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 ఏదో విందు భోజనం జరిగింది, తినొచ్చానులే అని అంది. దాంతో స్నేహం మాత్రం చేయమాక, అది చాలా ప్రమాదమైనది, ప్రమాదంలో ఇరుక్కుపోతావు, దాంతో చేయమాక అని చక్కగా చెప్పింది. అని చెప్పింది. ఆ రోజు అయిపోయింది. కాకి మళ్ళీ లేని సమయంలో మళ్ళీ వచ్చింది నక్క, మళ్ళీ వెంబడేటింది, తీసుకెళ్ళింది, ఆ జొన్నచేలో మళ్ళీ తినిపించింది. 2 రోజులు తినేటప్పటికి ఆ చేనేజమాని చూశాడు, దీంట్లో ఏదో వచ్చి తినేస్తుందని ఉచ్చులు పన్నాడు, వల పన్నాడు. ఉచ్చుల్లో పనేటప్పటికి మామూలుగానే 3వ రోజు 4వ రోజు మళ్ళీ కాకి మళ్ళీ లేడీని మళ్ళీ అంబడేటికి వెళ్ళింది, తీసుకెళ్ళింది. దాంట్లో ఇరుక్కుపోయింది. ఆ ఉచ్చులో ఇరుక్కుపోయేటప్పటికి అప్పుడు నక్కనంది, మిత్రమా నా ఇరుక్కుపోయాను నేను, నువ్వు వచ్చి కొరుకు, ఈ బంధం నుంచి తెగిపోతే వెళ్ళిపోదాం మనం, నువ్వు నా స్నేహితుడు కాబట్టి కొరుకు అంది. అదంది ఇవాళ ఆదివారం, నేను నరాల కొరకను, రేపు కొరుకుతా, నేను ముందే చెప్పాను నీకు నేను ఇవాళ కొరకనని, కాబట్టి రేపు కొరుకుతాలే అంది. రేపు కొరికేదాకా నేను ఎక్కడ ఉంటాను, ఆడు ఈ లోపు రానే వస్తాడు, నన్ను చంపేస్తాడు, నా పని ఆఖరే కదా, రేపు కొరుకుతావేంటి మిత్రమా, స్నేహితుడు అంటే హితము కోరేవాడు, స్నేహితుడు అంటే నా యొక్క హితం కోరేవాడు, ఇదేమి స్నేహం కొరకనంటావని అని నేను ముందే చెప్పేశాను, నేను కొరకొని వాడు ఆదివారం అసలు ముట్టుకోనాను అని మళ్ళీ చెప్పి అది పక్కకు తప్పుకుంది. ఇది అనుకుంది, అయిపోయింది నా పని, వలలో చిక్కుకుపోయాను, నన్ను చంపేస్తాడు, ఇంతటితో నా పని అయిపోయిందని బాధపడుతూ ఉండగా కాకి వచ్చింది. అన్నీ ఎత్తుకుంటూ స్నేహితుడు కనపడేది ఎత్తుకుంటూ వచ్చేటప్పుడు ఈ చెవిలో ఇరుక్కుపోయింది. అప్పుడు కాకిని చూసి వలవలా ఏడుస్తూ, మిత్రమా నువ్వు చెప్పినట్టు వినలేదు, దాని ఫలితాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను, ఇంతటితో నా పని అయిపోయింది, నన్ను చంపేస్తాడు, ఇంతటితో నాకు మన స్నేహం కూడా అయిపోయిందని బాధపడి ఏడుస్తుంది. కాకి అంది, అయిపోయింది, నువ్వు బాధపడద్దు, అయిపోయింది, దీంట్లోంచి తప్పుకునే ఉపాయం ఏదైనా ఆలోచిద్దాం. ఏం చేయాలి, నువ్వు చచ్చినట్టుగా పడుండు, రైతు వచ్చేటప్పటికి నువ్వు చచ్చిన దానికి వల్లే పడుండు, నిన్ను నేను పొడుస్తూ ఉంటా, నిజంగానే చచ్చిపోయింది అనుకుంటలే, కాకు కూడా పొడుస్తుంది అనుకుని దగ్గరికి వస్తాడు, కట్లు తీసి ఏదో లాక్కెళ్దామని దేనికోసం వెళ్తాడు. ఈలోపు నేను కావు అని అడుగుతా,
అప్పుడు నువ్వు ఒక పరుగు తీసి మన స్థావరానికి వచ్చాయని చెప్పింది, సలహా చెప్పింది. ఇది బాగానే ఉందిలే అనుకుంది. నువ్వు చచ్చినట్టు పడుందన్నాడుగా, ఇది చచ్చినట్టు బిగదీసుకుపోయింది. ఇక్కడ కూడా మోక్షం కావాలనుకునేవాడు చచ్చినట్టు పడి ఉండాలి. చచ్చినట్టు పడి ఉన్నవాడికే విడుదల. చచ్చినట్టు ఇంద్రియాలు కానీ మనసు కానీ ఇవన్నీ కూడా ఆడి వ్యాపారాల నుంచి అన్ని చచ్చినట్టు పడి ఉండాలి. ఎవడైతే చచ్చినట్టు పడి ఉన్నాడో వాడు విడుదల పొందుతాడు బంధం నుంచి. అలాగనే కాకి కావు కావు అని వాడు వచ్చాడు, చూశాడు, అయ్యో చచ్చిపోయింది, ఉబ్బింది, పొట్ట కూడా ఉబ్బినట్టుంది అన్నాడు. కట్టులోడ తీశాడు. కట్టులోడ తీసేటప్పటికి కావు కా అని అవతలికి వెళ్ళాడు. కావు 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 అని అంది. కావు కావు అనేదానికి ఇది లేచింది, ఒక్క వరకున స్థానానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాకి లాంటిది ఏది, లేడి లాంటిది ఏది, నక్క లాంటిది ఏది, జొన్న చేను లాంటిది ఏది అనేది ప్రశ్న. కాకి లాంటిది ఏది? మనలో కాకి లాంటిది ఏది అయ్యా? ప్రాణం. కాకి లాంటిది ప్రాణం. లేడి లాంటిది ఏది? జ్ఞాత. బాబు చెప్పారు జ్ఞాత, మాధవరావు గారు చెప్పారు జ్ఞాత. కాకి లాంటిది ప్రాణం, లేడి లాంటిది జ్ఞాత అంటే జీవుడు. లేడి లాంటిది. నక్క లాంటిది ఏది? అబ్బో నన్ను మనసు నక్క లాంటిది. దానికి ఏమి ఇచ్చారండి పాత్ర? నక్క జిత్తులు మారి నక్కలా కానీ ఈ మనిషిని ఎరగాడంలో పెట్టేసింది మనసే. నక్క లాంటిది మనస్సు. జొన్న చేను లాంటిది ఏది? జొన్న చేను లాంటిది విషయాలు. విషయాలనే జొన్న చేలో మనస్సు ప్రతి వారిని నక్కనే మనస్సు జొన్న చేను అనే విషయాల్లో తీసుకెళ్ళి బంధించేసేసింది. ఆ బంధంలో కొట్టుకుని అల్లల్లాడిపోయి దుఃఖపడి బాధపడి నాయనో దీంట్లోంచి బయటపడేసేవాడు ఎవరు? నన్ను. అక్కడి నుంచి అల్లల్లాడిపోయి తాపత్రయాగ్ని చేత తప్తుండవుతున్న పురుషుడు ఈ సంసార తాపమును ఎవరు పోగొట్టుదురా అన్నట్లుగా ఆ బంధంలోంచి నన్ను ఎవరు విడిపిస్తారా? ఏ మహనీయులు దొరుకుతారా? సద్గురువు ఎక్కడున్నాడా? ఈయనకి ఏం సాధన కావాలా అని అల్లల్లాడిపోయిన వాడికి ప్రతివాడు అల్లల్లాడిపోతూ ఉంటాడు. వాడు పుణ్యఫలం ఉన్నవాడు సద్గురువు దొరికి సత్సాంగాత్యంలో పాల్గొని బంధ విముక్తుడవుతూ ఉన్నాడు. అటువంటి అల్లల్లాడిపోయిన వాడు కూడా కాకనే స్నేహం దొరక్క, సలహా ఇచ్చేవాడు దొరక అట్లాగే అల్లల్లాడి ఒకటి బాధపడిపోయేవాడు బోడిమంది ఉన్నారు. సృష్టిలో బోడిమంది ఉన్నారు. అదృష్టవంతులకి సద్గురువు సాంగత్యము దొరికి బయటపడుతూ ఉన్నాడు. అలాగనే ఇక్కడ బంధం నుంచి బయటపడాలంటే ఎవరి మాట వినాలి? ఇప్పుడు బంధం ఎవరి వల్ల బంధం వచ్చింది? దీనికి మనస్సు వల్ల, నక్క వల్ల బంధంలో పడిపోయింది. మనకు కూడా ఈ జీవుడనేవాడు మనస్సు యొక్క ఆలోచనల వెనకాలే వెళ్ళిపోవడం చేత వీడు బందీ అయిపోయాడు. నక్క చెప్పినట్లుగా విన్నందువలన నక్కనే మనస్సు చేత బందీ అయిపోయాడు వీడు. ఈ బంధంలోంచి వీడు బయటపడాలంటే ఎవరి మాట వినాలి? ఇప్పుడు కాకి మాట వినాలి. కాకితో స్నేహం చేయాలి. కాకి అంటే ఎవరు? కాకిదంటే ప్రాణం. ప్రాణముతో ఎప్పుడైతే స్నేహం చేశావో ఈ జ్ఞాతనేవాడు, జీవుడనేవాడు, జ్ఞాతనేవాడు ప్రాణముతో ఎప్పుడైతే స్నేహం చేశావో నక్క పరారు. నక్క పనిపోతుంది. నక్కను నిగ్రహించడం అంటే ఇది, మనోనిగ్రహం అంటే ఇది. ఇప్పుడు ఇది సాధ్యం. మనసును నిగ్రహించాలంటే ఈ ఉపాయమే సాధ్యం. ఎందుకంటే వేరే ఉపాయం లేదు. ఈ ఉపాయమే మనకు రెండో సాధనలో చెప్పారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజేత్. ఈ మనస్సు అనే నక్క నుంచి ఆ బంధం నుంచి నేను తప్పించగలిగిన వాడు ఈ సోహమే నాయన, నీకు ఎంతకంటే మార్గం లేదు అని చక్కగా మర్చిపోతామేమో అని కథ ద్వారా మనకు అందించారు. ఈ సాధన చేసి మనస్సును ఎవరైతే నిగ్రహించారో అటువంటి వాడు ముక్త పురుషుడే. అటువంటి వాడిది పరమ పదమే, పరమ శ్రేయస్సు, పరమ శాంతి. శమేన సాధ్యతే శ్రేయ శమోహి పరమం పదం శమ శివ శమశాంతి శమో భ్రాంతి నివారకం. భ్రాంతి కూడా పోతుంది. ఈ ఒక్క ఉపాయం చేత రాకపోతే మన ప్రయత్నం ఎందుకు పనికిరాదు. ఎంత విచారించినా కూడా ఈ సాధన అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ సాధన చేసి
అంతకితం మనం సాధన చేసి ఉన్న వాళ్ళైతే ఈ సాధన చేసి మనోనిగ్రహాన్ని సాధించిన వారైతే సమస్య లేనే లేదు. మనోనిగ్రహం సాధించిన వాళ్ళు ఈ రోజు నుంచి అయినా సరే, ఇప్పుడైనా సరే ఈ ప్రాణంతో స్నేహం చెయ్యాలి. ప్రాణంతో ఎంతగా స్నేహం చేయాలి? ఇద్దరు స్నేహితులు నువ్వే నేను, నేనే నువ్వు, నీకు నాకు తేడా లేదన్నట్టుగా ఎంత స్నేహం చేస్తారో ఈ జ్ఞాత అనేవాడు ప్రాణంతో అంతిదిగా స్నేహం చేయాలి. అప్పుడు చేసినప్పుడు వాడికి మనస్సు కల్పించే బంధాలు వాటి అవే పటాపటా దిగిపోతాయి అంతే అని చక్కగా మనకు అందించారు. ఇది శమము అన్నారు. రెండోది ఏంటి? దమము. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. ఈ బాహ్యేంద్రియాల ద్వారాన 5 మహనీయులు పోయారు. ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్క మహనీయుడు పోయారు. ఎవరా మహనీయులు? శ్రోత్రేంద్రియము ద్వారా పోయింది ఎవరు? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే దేవేంద్రుడు మేనకను పంపించాడు. ఆ మేనకను పంపించి ఆ మేనక డ్యాన్స్ గంతులేస్తూ ఉంటే ఆ శబ్దం ఇక్కడ పడేటప్పటికి ఈయనకి అది లయ ఎంతో తాళం ఇదిగా చేస్తుంది కదా. ఆ శబ్దానికి ఈ తపస్సులోంచి కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగుండగా స్వరూపం కనబడింది. స్వరూపం కనబడేటప్పటికి ఆ తపస్సు అంతా భంగం అయిపోయింది. శ్రోత్రేంద్రియము ద్వారా విశ్వామిత్రుడు పోయాడు. త్వగేంద్రియం ద్వారా ఎవరు పోయారు? కీచకుడు పోయాడు. త్వగేంద్రియం మీద ఆశ చేత కీచకుడు. అవును. రూపాన్ని చూసిపోయింది ఎవరు? రావణుడు పోయాడు. జిహ్వేంద్రియానికి లోబడిపోయింది ఎవరు? జిహ్వేంద్రియానికి వాతాపి విల్వలడు. వాతాపి జీర్ణం అన్నట్టుగా దాని ఎందు ఆశపడి వాతాపిపోయాడు. గ్రాణేంద్రియానికి లోబడిపోయింది ఎవరు? పరీక్షిత్ మహారాజు. అలాగనే 5 జంతువులు కూడా దీనివల్లే నశించాయి నాయన. ఒక్కొక్క ఇంద్రియం వల్ల ఒక్కొక్కటి నశిపోయింది అన్నారు. శ్రోత్రేంద్రియం ద్వారా ఏం జంతువు అది? లేడి వేణుగానానికి వెళ్ళి ఆశపడి ఆ వలలో చిక్కుకొని అది నశించింది. త్వగేంద్రియానికి లోబడేది ఏనుగు గోతిలో పడి స్పర్శకు దాబడి ఆ గోతిలో పడి అది నశించింది. రూపానికి భ్రమించింది ఎవరు? మిడత. ఒక దీపం వెలిగించామనుకోండి, కొవ్వొత్తిగా వెలిగిస్తే ఎక్కడ లేని అన్నీ వచ్చి దాన్ని ఆ మంటలో పడి తగలడిపోయి అక్కడ మన ఎదురుగుండా కానీ కనపడుతుంది. దాని చుట్టూ పోగడిపోయి ఉంటాయి. అదేదో తినేది అనుకుంటుందో ఏదనగా ఆ రూపానికి భ్రమించి దాంట్లో నశించిపోయినాయి. జిహ్వేంద్రియానికి లోబడి తెంచింది ఎవరు? చేప. అత్యద్భుతంగా చెబుతున్నారు. చేప జిహ్వేంద్రియానికి లోబడి చేప చచ్చిపోయింది. వేటగాడి వేసే ఎర్రగా లోబడి ఆ చేప ఆ గాలానికి చిక్కి అది నశించింది. గ్రాణేంద్రియానికి లోబడింది ఎవరు? సంపంగి పువ్వు. సంపంగి పువ్వులో తుమ్మెద. సంపంగి పువ్వు వాసనకి తుమ్మెద ఆ వాసనకి ఆ మత్తులో అలాగే ఉండి అది పొద్దుగుకేటప్పటికి ముడుచుకుపోతుందండి. ముడుచుకుపోయేటప్పటికి ఏమైంది? దాంట్లో ఆ మత్తులో అలాగే ఉండదు. ఇప్పటికి ముడుచుకుపోయేటప్పటికి దాన్ని ఊపిరాడగా దాంట్లోనే పోయిందనమాట. కాబట్టి 5 ఇంద్రియముల ద్వారా 5 మహనీయులు పోయారు. 5 రకాల జంతువులు పోయినాయి. ఒక్కొక్క ఇంద్రియం వల్ల ఒక్కొక్కడు పోయారు. ఇక్కడ 5 ఇంద్రియాల ద్వారా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఒక్కొక్క దానికే ఒక్కొక్కడు పోయారు. ఇక్కడ మన దగ్గర 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాలతో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది నిగ్రహం అనేది ఉండాలి. అందువల్ల శమము దమము అన్నారు. ఉపరతి అన్నారు. ఉపరతి అంటే ఏమిటి? కారణాచార్య సేవా సహిత కర్మ పరిత్యాగము అని చక్కగా ఇచ్చారు. ఉపరతి అంటే మళ్ళీ ఏమన్నారు? ఉపరతికి లయించిన వృత్తి మరలా ఉత్పన్నము కాకుండా ఉండుటేదే ఉపరతి యొక్క అవధి అన్నారు. లయించిన వృత్తి. శమము దమము 2 ఎప్పుడైతే ఆగిపోయినా వృత్తి లేదుగా. ఆ వృత్తి లేని స్థితి ఏదైతే మిగిలిందో ఆ స్థితే ఉపరతి నాయన. ఆ స్థితిలో ఇంక సేవ చేసే అవకాశం కూడా లేదు అక్కడ. వృత్తే లేనప్పటికీ సేవ ఏం చేస్తాడు? వృత్తి ఉంటేనేగా ఉండేది. వృత్తితో వచ్చాడు, వృత్తితో పోయాడు. నేననేవాడు ఎవడో? నేనే ఈ వాగేవాడు, చెప్పేవాడు, వినేవాడు వృత్తితో వచ్చాడు. వృత్తి లేకపోతే పోయాడు. సుషుప్తిలో లేదాడు, వృత్తి లేదు, వాడు పోయాడు. కాబట్టి అక్కడ అవకాశమే లేదు అన్నారు. తర్వాత ఏమన్నారు? తితీక్ష. ఏమిటి తితీక్ష? శీతోష్ణ సుఖదుఖాదులను మానాభిమానములను ఓర్చి ఉండుట. అలా మనం ఓర్చుకుని ఉండగలుగుతున్నానా లేదా అని ఎవరికి వారే పరిశీలించాలి.
ఒక భార్యాభర్తలు ఉన్నారు ఒక చోట. భర్త సోమరి, పనేమి చేయడు, అటు ఇటు బలాదురు తిరిగి వస్తాడు, ఏ పేకాట ఆడతాడు, కాస్త మందు వేసుకుంటాడు, ఇంటికి వస్తాడు, పెళ్ళాం మీద పోటాడతాడు. పెళ్ళాం ఏం చేస్తా సరేలేమని భోజనం పెడతా ఉంటుంది. ఎప్పుడైనా ఇసుక్కుంది అనుకోండి, ఏం చేయటం లేదు, రూపాయి తేవటం లేదు, అది ఇది అని ఇసుక్కుంది అనుకోండి, వీడేం చేస్తున్నాడు, నువ్వు అట్లా ఇసుకున్నావు అనుకుంటే నేను సన్యాసిలో కలిసిపోతా, నేను వెళ్ళిపోతా, నేను ఈ సన్యాసులు 7వ తరగతి సన్యాసులు ఉన్నారు, స్వామి గురూజీ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన వాళ్ళలో కలిసిపోతా నేను, నువ్వు ఇట్లా వాగేవంటున్నాడు. ఈ అమ్మాయి ఏంటి, పక్కన వాళ్ళందరూ నవ్వుతారు, మొగుడిని ఎల్లగొట్టేసేసింది, మొగుడిని దవరేసింది, సన్యాసులో కలిసిపోయాడు, ఇంత గయ్యాళిది దాన్ని అందరు నవ్వుతారని అట్టగా ఓర్పడి కాలక్షేపం చేస్తూ ఉన్నది భార్య. ఒక రోజున ఇసుగు పుట్టి ఇట్టగా రోజు ఏడిపిస్తున్నాడు, పని చేయడు, రూపాయి తేడు, రోజు ఏడిపిస్తున్నాడు. ఎన్నాడు ఓర్పడద్దు పట్టలేక ఆ సన్యాసి దగ్గరికి ఒక రోజు ఈమె వెళ్ళింది, ఏటి అవతలకి వెళ్ళి, అయ్యా గురువు గారు, నా భర్త పని చేయడు, ఏమి చేయడు, నన్ను బాధ పెడుతూ ఉన్నాడు, అదేమనంటే నేను సన్యాసిలో గురువుగారి దగ్గరికి వెళ్ళి సన్యాసిలో కలిసిపోతానంటున్నాడు, మరి నాకు మార్గం మీరే చెప్పాలి స్వామి, ఏదైనా మీరు ఆలోచన నాకు మార్గం ఏదో మీరే చెప్పండి అని అడుగుద్ది. అడిగేటప్పటికి ఆయన అంటాడు, సరేలే అమ్మా, నీ భర్తను ఇక్కడికి పంపిస్తా వెళ్ళిపోతాను అంటున్నాడు కదా, ఇక్కడికి పంపించు, ఆడి సంగతి నేను చూస్తాను, నేను పంపించానని. సరేలేమని వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత సాయంత్రానికి అలా మళ్ళీ ఆడు వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత గోలు మొదలెడతాడు, అవి ఏదో అంటుంది, హాట్ నేను వెళ్ళిపోతాను, నేను సన్యాసిలో వెళ్ళిపోతాను నేను ఉన్నాను అంటుంది. ఈ పడితే ఈ పోతాను అంటే, పోవయ్యా ఎన్నాళ్ళు నేను బాధపడతాను, పోయేదేదో ఇక నా తిప్పలనే పడతా, పిల్లల్ని వేసుకుని పోమంటది. పోతున్నా అంటాడు, అంటది, బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ ఏడు దాటుతాడా అవతలకి గురువుగారి దగ్గరికి వెళ్తాడు. పొద్దుగూకింది. గురువుగారు నన్ను శిష్యుడిగా చేర్చుకోండి, నేను మీకు శిష్యర్గం చేస్తాను, నాకు కూడా మీ చేసేవన్నీ నేర్పండి, నేను ఇక్కడే ఉంటాను, సన్యాసం అన్నీ వదిలేసాను, ఇక్కడికి వచ్చేసానని చెబుతాడు. అలాగే అయ్యా అన్నీ నేర్చుకుంటావా, సర్లే ఉండు నాయన అంటాడు. పొద్దుగూకిన తర్వాత స్నానం చేద్దాం రారా నాయన అంటాడు. కాలంలోకి వెళ్ళి స్నానం చేస్తారు పొద్దుగూకిన తర్వాత. అబ్బో నీళ్ళని సెలేస్తున్నాయని, ఇంటికాడైతే నేను వేడి నీళ్ళు చేస్తాను, ఇక్కడ వేడి నీళ్ళు ఉండవా అన్నాడు. వేడి నీళ్ళు ఎవరు అన్నాడు. పొద్దుగూపోయి స్నానం చేశాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత అయ్యగారు కొంచెం వంట చేయాలి కదా, ఇక్కడ వంట చేసేవాడు ఎవరు కనపడలేదన్నారు. ఎందుకురా వంట అన్నాడు. తినటానికి అన్నాడు. తినటానికి వంట ఎందుకురా అని ఇంత పొలిగిచ్చి, అక్కడ 2 దుంపలు ఉంటాయి తోకురారా నాయన, 2 దుంపలు తోకురారా అన్నాడు. వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి 2 చిలకడ దుంపలు తోకొచ్చాడు. నేను ఒకటి తింటాను, నువ్వు ఒకటి తినరా అన్నాడు. ఇదేంటి భోజనం పెట్టరా అన్నాడు. భోజనం గీజలు ఉండదు ఎక్కడ, ఆ దుంప తింటవేను, ఆ దుంప నేను తింటాను, నువ్వు ఒకటి తినరా అన్నాడు. ఇది ఎక్కడ కొనపెట్టి బాబు, ఇంటికాడైతే కమ్మగా మా భార్య తిట్టో పొట్టో నాకు శుభ్రంగా పెట్టేది, ఇక్కడ ఏమీ లేదు, దుంప తింట పెట్టాడు బాబు.